బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? అన్న మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్తామో మన నాగమామ నాలాగా బక్క ఉంటాడు కానీ పవర్ చాలా ఉంది. ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్తామో అంతకు ఒక 2 రేట్ల ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం మూవీకి బయటకు వస్తాం. అలా ఉంది. ఒక దిక్కు సైన్స్, ఒక దిక్కు మహాభారతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాంటి యూత్ ఏంటంటే ఈ సినిమా చూశాక మహాభారతం గురించి తెలుసుకోవాలని కన్ఫామ్గా అనుకుంటారు. ఈ రోజులో మహాభారతం గురించి అందరూ ఏదో లైట్ తీసుకుంటారు, ఎక్కువ సైన్స్ దిక్కు వెళ్తారు. కానీ ఈ మూవీ చూసినాక ఒక్కొక్కరు క్యారెక్టర్స్ ఇస్తారు. ఆ క్యారెక్టర్స్ అసలు ఎలా వచ్చాయి, కానీ అలాంటి క్యారెక్టర్స్ తెలుసుకోవడానికి మహాభారతం ఇవ్వడానికి అలాంటి యూత్ అయితే కన్ఫామ్గా ట్రై చేస్తారు. మహాభారతం మీద ఎన్నో సినిమాలు వచ్చినాయి కదా? ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ఎన్నో సినిమాలు వచ్చాయి. మీరు అన్నది కరెక్టే. నేను చిన్న ఉన్నప్పటి నుంచి సినిమాలు వచ్చాయి, కానీ అవన్నీ నేను చూడలేదు. కానీ ఇలా ఈ జనరేషన్లో ఇలాంటి సినిమా బిగ్ స్క్రీన్ మీద చూపించడం, మహాభారతం మీద ఇంట్రెస్ట్ చూపించడం ఇదే ఫస్ట్ సినిమా. మొత్తానికైతే సినిమా సూపర్ హిట్ అవుతుందన్న 100%. అంటే టెక్నికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బీజం చూడాలి. మేబీ సంతోష్ అనుకుంటా మ్యూజిక్ డైరెక్టర్. ఆసమ్ అసలు ఆసమ్. కమల్ హాసన్ సార్ అయితే ఎలా అంటే ఒక వెరైటీగా అసలు కమల్ హాసన్ అని అనిపిస్తుంది. తన క్యారెక్టర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలైన క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. ఒక దిక్కు విజయ్ దేవరకొండ బాణం ఇస్తాడు, ఒక దిక్కు ప్రభాస్ బాణం ఇస్తాడు. అసలు ఏమవుతుంది? రాజమౌళి అంటావా అని మా ఫ్రెండ్ ఆర్జీబీ. అసలు మా ఫ్రెండ్ పరేషాన్ గంగు నీకు తెలుసు అనుకుంటా. చూడని అలాగా చూసాడు. మేము పొద్దుగా లేచినామో 6 గంటలకు దాని వెళ్ళిపోతున్నా. నేను వచ్చి 4 గంటలకు వచ్చారా? 4 గంటలకు వచ్చా. ఆర్జీవి అయితే అసలు అవసరం అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మా బాబోయ్, మైండ్ బ్లోయింగ్ బాబోయ్. ఆర్జీవిని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. వర్షం పడుతుంది. ఇంటర్వెల్ సీన్ అయితే సూపర్ అన్న, చాలా బ్యాంగ్ అనిపించింది. క్లైమాక్స్ అయితే చాలా హైలైట్. దేవుడు బాగా చూపించాడు. చాలా బాగుంది సినిమా అయితే. అంత చూడాల్సిందే, ఫ్యామిలీ వెళ్ళాల్సిన సినిమా. అది చాలా బాగుంది సినిమా మాత్రం. హిట్టే అన్న, హిట్ పక్కా హిట్. చూడవచ్చు అందరూ. అన్ని రోజుల నుంచి మెయిన్ సినిమాలు లేవు, ఇప్పుడు మెయిన్ సినిమా వచ్చింది కలికి. చూడవచ్చు అందరూ. ఫ్యాన్స్ హ్యాపీ. ఒక కోడ్ ఇది లోకి యూనివర్స్ లేదు, ఇంకా ఓన్లీ నాగస్విన్ మల్టీ యూనివర్స్ ఇంకా మూవీ. భయా మూవీ గురించి చెప్పాలంటే నా జీవితంలో ఇలాంటి టెక్నికల్ బ్రిలియన్స్ అయితే చూసి ఉంటున్నాను, అలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే చూసి ఉంటాను. అందరూ తెలుగు సినిమా అంటున్నారు కదా. తెలుగు సినిమా ఇండియా సినిమా స్టాండర్డ్స్ని దాటేసి హాలీవుడ్ స్టాండర్డ్ రీచ్ వెళ్ళిపోయింది. నాగశ్విన్ సినిమాలో చెప్పిన స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో, ఇంకో డైరెక్టర్ కాదు కదా, హాలీవుడ్లో జేమ్స్ కెమెరాన్ తీసుకొని వచ్చినా కూడా పనికిరాడు. ఆ విజువల్స్ని, ఆ ప్రజెంట్ చేసిన విధానాన్ని కానీ, ప్రభాస్ని రివీల్ చేసిన విధానాన్ని కానీ, కమల్ హాసన్ చూపించిన విధానాన్ని కానీ, ప్రతి క్యారెక్టర్కి ఎక్కడ డిమాండ్ ఉండాలో ఎక్కడ పెట్టడం కానీ, క్లైమాక్స్ చాలు భయ్యా. నువ్వు ఫస్ట్ హాఫ్ చూడవలేదు, సెకండ్ హాఫ్ చూడవలేదు, క్లైమాక్స్ ఒక్కడు చూడు, నీ సినిమా ఏంటో తెలిసిపోతుంది అంతే. బ్రో నేను పెద్ద నెగిటివ్ నా కొడుకుని ఏ సినిమాలో కూడా ఫస్ట్ నెగిటివ్ ఎదుగుతా, అలాంటిది ఈ సినిమాలో మొత్తం పాజిటివ్. సినిమా అయితే సూపర్ అసలు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చెప్పేంత ఇది కూడా లేదు. బట్ కాకపోతే నా ఫస్ట్ టైం నేను వచ్చి చెప్తున్నాను, సినిమా అయితే సూపర్ అసలు. హై ఎక్స్పెక్టేషన్స్, నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాను నేనైతే. ప్రభాస్ ఫ్యాన్ కదా నేనైతే. కానీ ఇదే ఫస్ట్ టైం 2 గంటలకు సినిమా వచ్చి చూడడం నా జీవితం మాత్రం ఫస్ట్ టైం వచ్చా. ఎక్కడ ఏదైనా నెగిటివిటీ డిసప్పాయింట్ అవుతారేమో చెప్పి భయపడ్డా, కానీ అయితే మాత్రం సూపర్. నిజంగా 100% కేక మూవీ. ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఓవరాల్ అయితే సూపర్ నిజంగా. ఇండియన్ మైథాలజీ అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఏంటిది పేరు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ మొత్తం అంతా కూడా కరెక్ట్గా మిక్స్ చేసి బాగా తీసాడు సినిమా అయితే మాత్రం. ఎక్సలెంట్. దాంట్లో అయితే కమల్ హాసన్ గారు చిన్నదే ఉంది కానీ విలను. కానీ నెక్స్ట్ టైం సెకండ్ పార్ట్ వస్తే కనుక నాకు తెలిసి దాంట్లో అయితే హై ఎక్స్పెక్టేషన్, మంచి సూపర్ విలన్ కింద ఉంటాడు. అన్న సూపర్, అన్న సూపర్. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ డల్గా ఉంది. బొమ్మ హిట్, మైండ్ సూపర్ సూపర్ సూపర్. మూవీయా ప్రభాస్ మళ్ళీ చెప్పాలి కొత్తగా మీకు? ఇండస్ట్రీ హిట్ బ్రో, పక్కా సూపర్ హిట్ సినిమా, పక్కా హిట్. 100 కోట్లు పక్కా. చాలా బాగుంది. సూపర్ హిట్ అన్న. ఇచ్చేసాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. పెట్టించాడు.
సూపర్ మస్తుంది. సూపర్ అన్న. బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ నెక్స్ట్ లెవెల్ మూవీ. సూపర్ ఉంది మూవీ అయితే, అసలు ఆప్షన్ లేదు. సూపర్ మూవీ. సూపర్ ఫిలిం, సూపర్ అంతే. సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్. ఎక్సలెంట్ మూవీ. సూపర్ ఎక్సలెంట్ మూవీ అండి, ఎక్సలెంట్ మూవీ. సూపర్ బ్లాక్ బస్టర్ మెంటల్ మాస్. చెక్కిపోతున్నాను లోపల. సూపర్ ఉంది బ్రో. సూపర్ బాగుంది. గుత్త చింపి పాడు దగ్గర లోపల బాగుంది. కెమెరా తీసుకో, పట్టుకో, కంటిన్యూ పట్టుకో. అన్న ఎలా ఉందన్న? బ్లాక్ బస్టర్ అదిరిపోయింది. నాగశ్విన్ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. సూపర్. 2000 కోట్లు రియల్ చెప్తున్నా, చంపింది సినిమా. సినిమా చంపేసింది అన్న, కిరాక్ ఉంది, ఎక్సలెంట్. బాగుంది, చాలా బాగుంది. అదిరిపోయింది సినిమా. సూపర్ గూజ్ బాంబ్స్. ఎక్స్ట్రాడినరీ. సూపర్. ఒక్కొక్క ఎలివేషన్ ప్రభాస్ అన్న అంతే. నాగమామ నాలో బక్క ఉన్నాడు అనుకున్నా, పవర్ ఉంది. సూపర్. రికార్డులు జరిగిపోతాయి. సూపర్ బాగుందన్న, చాలా ఇప్పుడు దాకా తెలుగులో ఇలాంటి సినిమా రాలేదన్న. నిజంగా అలా ప్రభాస్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు నిలబెట్టగలదా అనుకున్నాడు. బాహుబలి తర్వాత బాహుబలికి మించిన సినిమా ఇచ్చాడు. హాలీవుడ్ రేంజ్ సినిమా. దీనమ్మ బెస్ట్ మూవీ. ఈనాడు మూవీ ఈ మధ్యలో సూపర్ ఉంది కేక. సూపర్. బాగుంది, చాలా బాగుంది. నా 5000 crores పక్కా. అసలు మాటలు రావట్లేదు, అసలు వేరే వాళ్ళకి వెళ్ళిపోయాను. కుత్త ర్యాంపో సినిమా. మెంటల్ మాస్. బాగుంది. ఎలా అనిపిస్తుంది? సూపర్. సెకండ్ హాఫ్ మస్తుంది. క్లైమాక్స్ అయితే మెంటల్ అదిరిపోయింది అంతే. సూపర్ హిట్ అన్న. క్లైమాక్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఎంజాయ్. సూపర్.